మార్నింగ్ టు ఎవ్రీవన్. I am contestant 5. ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొడంగల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుంటున్నాం. నేటి కాలంలో మనిషి తనకు తెలిసిన కూడా తనను తాను చంపేసుకుంటున్నాడు. అదే విధంగా నిర్దోషులను కూడా తీసుకోపోతున్నాడు. అది ఒక చిన్న అలవాటుతో, ఏదంటే సిగరెట్. అదే విధంగా ఊహాశక్తి లేని జీవి నుండి జ్ఞానశక్తి గల జీవి వరకు గంజాయి ఒక హానికరమని తెలిసినా కూడా ఆస్వాదించేది ఒక మానవుడు మాత్రమే. నేటి కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారికి పైన తెలిపిన 2 ఉదాహరణలు కూడా ముఖ్య కారణం. మనం ప్రపంచంలో క్యాన్సర్ కేసులు అనేవి చాలా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్న స్థానాల్లో ఇండియాది 3వ స్థానం ఉంది. క్యాన్సర్ ని తెలుగులో కర్క రోగం అంటారు. క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంకాలజీ అంటారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటిదంటే, ముందుగా మానవ శరీరంలో క్యాన్సర్ కణాలు అనేవి ఒక క్రమబద్ధంగా విభజన చెందుతాయి. కానీ క్యాన్సర్లోని కణాలు మాత్రం అస్తవ్యస్తంగా క్రమబద్ధరహితంగా విభజన జరుగుతుంటాయి. క్యాన్సర్లోని రకాలు వచ్చేసి జీర్ణాశయ క్యాన్సర్, రక్త క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మొదలైన క్యాన్సర్ రకాలు ఉన్నాయి. అదేవిధంగా క్యాన్సర్ కి కారణాలు ధూమపానం, మద్యపానం మరియు రేడియేషన్, కాలుష్యాల వలన మరియు సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామాలు సరిగా చేయకపోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా క్యాన్సర్ కి చికిత్స 4 విధాలుగా ఉంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు మనకు 4 విధాలుగా ఉన్నాయి. మొదటిది వచ్చేసి సర్జరీ అంటే క్యాన్సర్ కణాలు మానవ శరీరం బయట కణితులు ఏర్పడడం ద్వారా సర్జరీ ద్వారా తొలగిస్తారు. తర్వాత కీమోథెరపీ అంటే క్యాన్సర్ కి మందుల ద్వారా క్యాన్సర్ ని తగ్గించే అవకాశాన్ని మన కీమోథెరపీ ద్వారా చేస్తారు. అదేవిధంగా రేడియేషన్ థెరపీ అధిక శక్తి గల ఎక్స్ కిరణాలు మానవుని శరీరం అంటే క్యాన్సర్ ఉన్న మానవ శరీరంలోకి పంపించడం ద్వారా క్యాన్సర్ ని తగ్గిస్తారు. అంటే ఇది ఖర్చుతో కూడిన పని కాబట్టి పేద ప్రజలు దీనికి డబ్బు అనేది ఉండదు కాబట్టి దీంతో అదే విధంగా మానవ శరీరంలో ఈ ఎక్స్ కిరణాలు వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 4వది వచ్చేసి ఇమ్యునోథెరపీ అంటే మానవునికి రోగనిరోధక శక్తిని పెంచడం, అంటే ఇతరుల నుంచి కణాలను బదిలీ చేయడం ద్వారా ఇమ్యునోథెరపీ అనేది చేస్తారు. అసలు ముందుగా ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన ఉండాలి. క్యాన్సర్ పై అవగాహన అంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే క్యాన్సర్ కి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఏ విధంగా అంటే క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు రాకుండా ఉండడానికి మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కళాశాలల్లో, పాఠశాలల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ చర్యలు తీసుకోవడం ద్వారా ఆ ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా క్యాన్సర్ ని నోటిఫైయబుల్ డిసీజ్ గా గుర్తిస్తే క్యాన్సర్ కేసులు అనేవి తొందరగా కేసులు నమోదు జరుగుతుంటాయి. దీని ద్వారా అన్నింటికీ పునాది అవుతుంది. ఏ విధంగా అంటే క్యాన్సర్ కి తగిన కొత్త ఆవిష్కరణలు కానీ, అదేవిధంగా కొత్త చికిత్సలను కానీ మరియు మందులను కానీ కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అసలు క్యాన్సర్ ని నోటిఫై చేస్తేనే ఒక ప్రాణాన్ని మనం కాపాడినట్టు అవుతుంది. కాబట్టి క్యాన్సర్ ని నోటిఫైబుల్ చేయాలి. ఇటీవల కాలంలో క్యాన్సర్ పై వ్యాక్సిన్ ని కనుగొన్న రష్యా శాస్త్రవేత్తలు ఎంటిరోమిక్స్ అనే వ్యాక్సిన్ ని కనుగొన్నారు. ఇది జీర్ణాశయం మరియు చర్మం, పెద్ద పేరు లాంటి క్యాన్సర్లకు ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.